అందరికి స్వాగతం. ఇట్స్ ఎ మాన్యువల్ టువర్డ్స్ సెల్ఫ్. సెల్ఫ్ అని తెలుసుకోవడానికి సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనంగా ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ సహా అభ్యాసకుల కోసం ఎదురు చూస్తూ మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్ లోకి అడుగు పెడదాం. ఈచ్ సెంటర్ అండ్ సబ్ సెంటర్ విల్ హ్యావ్ రెవల్యూషన్ అండ్ రివాల్యూషన్. రివాల్యూషన్ అండ్ రివల్యూషన్. సో మన మామూలుగా ప్లానెట్స్ లో ఈ పదం విని ఉంటాం. తనకు సార్లు తిరుగుతూ ఉంటాయి, సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. రివల్యూషన్, రివాల్యుయేషన్ అంటారు. సో అలాగే ఈ సెంటర్స్ ఉన్నాయి కదా, ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్, ఇన్ సెంటర్, వీటన్నిటికీ వాటికి ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. ఈ ఇంటెన్సిటీ తనకు తాను తిరుగుతుండే దానికని చెప్పొచ్చు. అలాగే పీరియాడిక్ రిపిటేషన్ ప్యాటర్న్ ఉంటుంది, దాన్ని మనం రివల్యూషన్ అని చెప్పొచ్చు. సో ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. కొంత ఇంటెన్సిటీ ఉన్న ఫ్రీక్వెన్సీ, అలాగే పీరియాడిక్ రిపిటేషన్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ. దిస్ క్రియేట్ ఏ సర్టెన్ ఇంటెన్సిటీ. ఇది ఉంది కదా, ఇది ఒక ఇంటెన్సిటీని క్రియేట్ చేస్తుంది. ఇన్ టోటల్ గా రిజల్టెంట్ ఇంటెన్సిటీ అనమాట, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ కంటెంట్, గ్రోత్ అండ్ ఎవల్యూషన్. ఆ ఇంటెన్సిటీ ఉంటుంది కదా, అంటే ఈచ్ సెంటరు ఒక ఇంటెన్సిటీని క్రియేట్ చేస్తుంది. ఆ ఇంటెన్సిటీ దేని యొక్క ప్రోడక్ట్? దాని యొక్క ఇండివిజువల్ ఇంటెన్సిటీ అండ్ పీరియాడిక్ రిపిటేషన్. దీన్ని మనం రివాల్యుయేషన్ కింద చెప్పామన్నమాట. సో ఆ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఉంటే ఇప్పుడు ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్, టోటల్ వీటన్నిటి కలిపి ఒక రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఉంటుంది. మళ్ళీ 4 బలాలు పనిచేస్తుంటే రిజల్టెంట్ ఫోర్స్ ఒకవైపు ఉన్నట్టు, అలాగా రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఒక డైరెక్షన్ లో ఉంటుంది. అది ఓవరాల్ లైఫ్ యొక్క కంటెంట్స్, గ్రోత్ అండ్ ఎవల్యూషన్ ని నిర్ణయిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనిషి పొజిషన్ ఇది. ఒక చేత్తో ఏదో ఫైల్ చేస్తుంటాడు, ఇంకో చేత్తో క్లౌడ్ సెట్టింగ్స్ అన్ని చూస్తుంటాడు, ఓ పక్కన టీయో కాఫీయో తాగుతుంటాడు, వచ్చిన మైల్స్ చెకప్ చేసుకుంటూ ఉంటాడు, క్యాలెండర్ ప్రకారంగా ప్లానింగ్ వేసుకుంటాడు, ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు, అలాగే రెస్పాండ్ అవుతూ ఉంటాడు. ప్రెజెంట్ ట్రెండ్ ఏమిటో చూసుకుంటూ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటాడు, ఫ్యూచర్ని డిసైడ్ చేస్తూ ఉంటాడు, దానికి సంబంధించిన సెట్టింగ్స్ చూస్తుంటాడు, పర్యావరణంతో ఎక్స్పోజ్ అవుతుంటాడు, వాతావరణంతో ఎక్స్చేంజ్ చేస్తుంటాడు కంప్లీట్ గా. అలాగే మనీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తుంటాడు, ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాడు. సో ఇన్ని రకాల వర్క్స్, ఫ్యామిలీ లైఫ్ ఉంటాయి, ప్రొఫెషనల్ లైఫ్ ఉంటాయి, ఒకవేళ స్పిరిచువల్ లైఫ్ పెట్టుకుంటే దాని ఉంటాయి, కొన్ని తప్పని ఉంటాయి, కొన్ని కంపల్సినెస్ తో చేస్తావు, కొన్ని సొసైటీ కోసం చేస్తావు, వెబ్ కోసం చేస్తావు. మొత్తం మీద ఈ అస్తమానం ఏదో ఇంటెలిజెంట్ అవే. హౌ కెన్ సచ్ ఏ పర్సన్ బి కేపబుల్ ఆఫ్ క్లియర్ థింకింగ్? ఇన్ని పనులు ఒకసారి చేస్తున్నప్పుడు వాడికి క్లియర్ థింకింగ్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం? అంటే ఇంపాసిబుల్, పాసిబిలిటీ లేదనిపిస్తుంటుంది కదా. అంతెందుకు, ఈ వీడియోలే రోజు 10 నిమిషాలు వెచ్చించి చూడటానికి అయ్యో టైం లేదు అనుకుని ఎన్నో ఉంటాయి. 24 అవర్స్ లో మన సెల్ఫ్ ఎవాల్యుయేషన్ కి, సెల్ఫ్ గ్రోత్ కి ఒక్క 10 నిమిషాలు కేటాయించలేని స్థితి ఉందా లేదా? అది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. ఇఫ్ యూ సడన్లీ వాచ్ యువర్ సెల్ఫ్ 20 టైమ్స్, వన్ డేలో ఒక 20 సార్లు డిఫరెంట్ టైంలో నిన్ను నువ్వు వాచ్ చేస్తే, నిన్ను అబ్జర్వ్ చేస్తే, ఆర్ మోర్ ఎ డే, you will surprisingly find that every time your thinking is a mess. ఇప్పుడు సడన్ గా ఏం ఆలోచిస్తున్న టైంలో అనేది అబ్జర్వ్ చేస్తుంటే ఆ థింకింగ్ అంతా మెస్ లా ఉంటుంది, చిందరవందరగా అనిపిస్తుంది. when the diagnosis of these checks is to be done, అంటే ఇలాగా సడన్ గా నువ్వు వాచ్ చేసి ఆ టైంలో నువ్వు ఏ సెంటర్ లో ఎలా ఉన్నావు అనేది
మనం అనలైజ్ చేసుకుంటే ఈ ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ గా పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఇంటెలిజెన్స్ ఇన్ వన్ సెంటర్. ఒక సెంటర్ లో ఎక్స్క్లూజివ్ గా ఇంటెలిజ్ అయ్యి ఉన్నావు, ఎప్పుడున్నావు, పర్సెంటేజ్ ఉన్నావు. పర్సెంటేజ్ ఆఫ్ వన్ సెంటర్ డామినేటింగ్ అదర్ సెంటర్. ఎంత పర్సెంటేజ్ ఒక సెంటర్ ని ఇంకో సెంటర్ డామినేట్ చేయబడింది. ఐ సెంటర్ ఎస్ కానీ ఈఎస్ఐ. పర్సెంట్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ బై ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎస్. సో ఎస్ సెంటర్ సెన్స్ వైటాలిటీ అంటే ఎనర్జెటిక్ ఇష్యూస్, రిఫ్లెక్స్ యాక్షన్ కి వాటి వల్ల ఎంత పర్సంటేజ్ ఎంత ఇంటర్ఫియరెన్స్ అయింది. పర్సంటేజ్ ఆఫ్ డెబిట్ అకౌంట్, ఎన్ని థాట్స్ పాస్ట్ కి సంబంధించి ఉన్నాయనేది డెబిట్ అకౌంట్ అనమాట. యావదాస్ పట్లో గతము తలిచి ఇవ్వగచ్చే కన్నా సూక్ష్యమే లేదు అన్నాడు, కానీ ఇది సూక్ష్యం కాదు, డెబిట్ అకౌంట్ అది. సో పర్సంటేజ్ ఆఫ్ డెబిట్ అకౌంట్, పాస్ట్ థాట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాస్ట్ థాట్స్ ఉన్నాయి అనేది డెబిట్ అకౌంట్ చెప్తుంది. వేర్ యూ డూయింగ్ ఏ పర్టికులర్ టాస్క్ ఎక్స్క్లూజివ్లీ, అలాగే ఒక పర్టికులర్ టాస్క్ ఎక్స్క్లూజివ్ గా చేస్తున్నావా, ఇది ఎలా ఉంది. ఈజీ టు జంబుల్డ్ అప్ ఫర్ హానెస్ట్ అనాలిసిస్, అసలు నువ్వు సిన్సియర్ గా హానెస్ట్ గా ఏవి బయాస్ లేకుండా అనాలిసిస్ చేసేది వీలుగా ఉందా, అంత జంబుల్ అయిపోయి ఉందా. సో దీస్ ఆర్ ద అబ్జర్వేషన్ యూ హ్యావ్ టు టేక్ యాజ్ ఎ సమ్మరీ ఫ్రమ్ ద టిప్ వాచింగ్. సామాన్యంగా శరీరంలోకి a teeny fragment of energy brought by impulse. ప్రతి ఇంపల్స్ అది ఫుడ్ ద్వారా లోపలికి రాని, బ్రీతింగ్ ద్వారా లోపలికి రాని, సెన్సెస్ ద్వారా లోపలికి రాని, అది ఒక చిన్న టిన్నీ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఎనర్జీ లోపలికి తీసుకొస్తుంది. ఇన్కమింగ్ కోడెడ్ ఇంపల్స్ ఈజ్ రిసీవ్డ్ త్రూ ఏ పర్టికులర్ సెన్స్. ఈ ఇన్కమింగ్ కోడెడ్ ఇంపల్స్ ఇవి ఎలా రిసీవ్ అవుతాయి, ఒక పర్టికులర్ సెన్స్ ఆర్గాన్ తో రిసీవ్ అవుతాయి. చూసింది విన్నది చెవులతో, చూసింది కళ్ళతో, ఏదైనా వేరియేషన్ టెంపరేచర్ ప్రెషర్ స్కిన్ తో, అలాగే ముక్కుతో స్మెల్, టేస్ట్ నాలుకతో, ఇలాగ పర్టికులర్ ఇంపల్స్ రిసీవ్ చేసుకుంటాం పర్టికులర్ సెన్స్ తో. రీచింగ్ ఇట్స్ రెస్పెక్టివ్ సెంటర్ ఫర్ డికోడింగ్ అండ్ రిజల్ట్స్ ఇన్ ఏ థాట్. ఈ ఇంపల్సెస్ అన్ని ఏమవుతాయని తెలుసుకున్నాం, వాటి యొక్క రెస్పెక్టివ్ సెంటర్స్ కి వెళ్తాయి. సో ఐ సెంటర్ కి, ఈ సెంటర్ కి, ఎస్ సెంటర్ కి, ఎం సెంటర్ కి, ఇన్ సెంటర్ కి ఇలాగ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అక్కడ డీకోడింగ్ జరుగుతుంది. ఈ డీకోడింగ్ ప్రాసెస్ ఏమవుతుంది, దాని మ్యాథమెటిక్స్ అనేది తర్వాత వీడియోలో తెలుస్తుంది. సో రిజల్ట్ ఏమిటాయి అంటే ఒక థాట్ వస్తుంది. నీకు కనబడే, నీకు ఏదైతే థాట్ నీకు ఆల్రెడీ కనబడుతుంది కదా, ఎక్స్ప్రెస్డ్ థాట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఐ సెంటర్ థాట్ ప్లస్ ఈ సెంటర్ ఎమోషన్ పార్ట్, ఎస్ సెంటర్ యొక్క రిఫ్లెక్షన్ పార్ట్, ఇవన్నీ యొక్క టోటల్ పార్ట్ ఒక కమాండ్ కింద కనబడుతుంది. దిస్ ప్రాసెస్ హ్యాస్ స్పీడ్ అండ్ వైబ్రేషన్. ఈ ఎంటైర్ ఫార్మేషన్ ప్రాసెస్ ఉంది కదా, దానికి ఒక స్పీడ్ ఉంటుంది, దానికి వైబ్రేషన్ ఉంటుంది. దట్ క్రియేట్స్ ఇంటెన్సిటీ. స్పీడ్ వైబ్రేషన్ వల్ల కొంత ఇంటెన్సిటీ కూడా క్రియేట్ అవుతుంటుంది. అన్ని థాట్స్ ఒకే ఇంటెన్సిటీతో ఉండవు, ఈ విషయం తెలిసి ఉంటుంది మీకు. అన్ని థాట్స్ ఒకే స్పీడ్ తో రావు. We can compute normal, average, maximum, minimum, positive, negative intensities. ఈ ఇంటెన్సిటీస్ నువ్వు నార్మల్ ఇంటెన్సిటీ అని చెప్పొచ్చు, కొంత వాల్యూని యావరేజ్ అని చెప్పొచ్చు, మాక్సిమం చెప్పొచ్చు, మినిమం చెప్పొచ్చు, పాజిటివ్ చెప్పొచ్చు, నెగిటివ్ చెప్పొచ్చు. ఆ థాట్ యొక్క క్వాంటిటీని డిసైడ్ చేస్తామన్నమాట. పాజిటివ్ నెగిటివ్ ఇంటెన్సిటీస్ అనేదేమో ఆ థాట్ యొక్క క్వాలిటీ సంబంధించిన పారామీటర్స్. దాని యొక్క క్వాంటిటీ సంబంధించిన పారామీటర్స్, ఆ ఇంటెన్సిటీ నార్మల్ గా ఉందా, యావరేజ్ ఉందా, మాక్సిమం ఉందా, మినిమం ఉందా, ఇలాగా. Centers are a very conscious and intelligent collection of cells. ఈ సెంటర్స్ ఒక్కొక్క సెంటర్ ఉందే, సెంటర్ మైండ్ యొక్క సెంటర్ బ్రెయిన్ యొక్క బాడీలో కొన్ని సెల్స్ కి ఇంటిగ్రేటెడ్ గా పనిచేస్తుంటాయి. మైండ్ లో ఉండే ఐ సెంటర్ బ్రెయిన్ లో ఉండే కొన్ని యొక్క సెల్స్, బ్రెయిన్ సెల్స్ తో ఇంటిగ్రేటెడ్ గా పనిచేస్తాయి. అవి చాలా ఇంటెలిజెన్స్ సెల్స్, అవి శరీరంలో ఉండే మిగతా సెల్స్ కంటే ఇంటెలిజెన్స్ సెల్స్ అవి. కేపబుల్ ఆఫ్ రియాక్టింగ్ అండ్ ట్రాన్స్లేటింగ్ కౌంట్ ఇంపల్స్. ఈ సెల్స్ రెండు పనులు చేస్తాయి, వెంటనే రియాక్ట్ అవుతాయి వచ్చిన ఇంపల్స్ కి, అట్ ద సేమ్ టైం ఆ ఇంపల్స్ లో ఏం మ్యాటర్ ఉందో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాయి. కోడెడ్ ఇంపల్స్ ని కోడెడ్ ఇంపల్స్ ని
డీకోడ్ చేస్తాయి. తర్వాత ఏమవుతుందో రేపు చూద్దాం.